क्या प्राइस है इसका? 1500 पे है। इसमें सुबह शाम पता डालना बस। एक ही और क्या रेट का पता, क्या रेट पूरी हरियाली डाल सकते हैं। హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. నేను మీ ప్రకాష్. వెల్కమ్ టు పీపీ ఫార్మ్ తెలుగు. వీడియోస్ చేయక చాలా రోజులు అవుతుంది కదా. ఈ రోజు నుంచి మన వీడియోస్ లో వారానికి ఒక వీడియో రాబోతుంది రెగ్యులర్ గా. సో ఈ రోజు మనం ఎర్రగడ్డ పెట్స్ మార్కెట్ అయితే వెళ్తున్నాము. అక్కడ ఏ రకాల పెట్స్ ఉన్నాయో నేను అన్ని కూడా మీకు చూపించబోతున్నాను. అండ్ ప్రైజెస్ ఏముందో నేను అన్ని కూడా మీకు డీటెయిల్ గా వివరిస్తాను. సో ఇది ఒక వ్లాగ్ అనుకోండి, ఏమైనా అనుకోండి. సో ఈ రోజు అయితే వెళ్తున్నాము. సో ఫస్ట్ ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఆ వీడియో ఎలా అనిపించిందో లాస్ట్లో నాకు కమెంట్స్ చేసి చెప్పండి. మీ కమెంట్స్ నేను ఖచ్చితంగా చూస్తాను. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ కావాలో, అది కూడా ఎలాంటి పెట్స్కి సంబంధించిన వీడియోస్ కావాలన్నా కూడా నాకు ఒకసారి మెసేజ్ చేయండి, కామెంట్ చేసి చెప్పండి. నేను ఖచ్చితంగా దాని మీద వీడియో చేస్తాను. సో లెట్స్ స్టార్ట్ ద వీడియో. మా ఇంటి దగ్గర నుంచి మార్నింగ్ 10 o'clock అయితే బయలుదేరాము. సో ఇక్కడ నుంచి మన ఎర్రగడ్డ పెట్ మార్కెట్ మనకు 18 kilometers. మెట్రోకి వెళ్ళిపోతుంటే చాలా బెటర్గా ఉంటుంది, కానీ మేము అక్కడ నుంచి ఇంకా వేరే చోటుకి వెళ్ళాలి కాబట్టి ఇంకా మేము బైక్ మీదనే బయలుదేరాము. సో ఇది వచ్చేసి స్టేడియం మెట్రో నుంచి ఇక్కడ ముందుకు వెళ్తూ ఉంటే ఇక్కడ సైడ్ వెళ్తే ఉప్పల్ మెట్రో స్టేషన్ వస్తుంది, ఉప్పల్ ఎక్స్ రోడ్ వస్తుంది. సో ఇక్కడ నుంచి మనం యూటర్న్ తీసుకొని బ్యాక్ సైడ్ అయితే వెళ్ళాలి సికింద్రాబాద్ రూట్కి. సో చూడొచ్చు, ఇక్కడ లెఫ్ట్ సైడ్లో పిస్తా హౌస్ ఉంటుంది. సో ఇక్కడ మెయిన్ జంక్షన్ ఇది. సో ఇక్కడ నుంచి రైట్ కాదు, యూటర్న్ తీసుకోవాలి. యూటర్న్ తీసుకొని మనం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోవాలి. నేను ఈ సైడ్ నుంచి వెళ్తున్నా కాబట్టి మీకు అలా అనిపించవచ్చు, కానీ మీరు డైరెక్ట్ ఎర్రగడ్డ నుంచి వెళ్తే ఇంకా మీకు చాలా ఈజీ ఉంటుంది. ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దిగి ఆ నుంచే పెట్ మార్కెట్ మొత్తం, అంటే ఎర్రగడ్డ మార్కెట్ అయితే స్టార్ట్ అయిపోతుంది సండే రోజు. సో ఇది వచ్చేసి స్టేడియం మెట్రో. ఇంకా నేను ఫాస్ట్గా వీడియోని పాజ్ చేసేస్తా, లాస్ట్లో ఇంకా మార్కెట్ అయితే చూపిస్తాను మీకు. ఇక్కడ దారిలో ట్రాఫిక్ రూల్స్ ప్రకారం ఫ్లైఓవర్ పైనుంచి భారీ అంటే 4 wheelers కార్లన్నీ కూడా రైట్ సైడ్లో వెళ్ళాలి, అండ్ 2 wheelers అన్నీ కూడా లెఫ్ట్ సైడ్లో వెళ్ళాలన్నట్టయితే చూపిస్తున్నారు. సో చూడొచ్చు మీరు. అండ్ దాని తర్వాత ఇప్పుడు మనము పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. సో ఇది నెక్స్ట్ రాబోయేది పరేడ్ గ్రౌండ్ మెట్రో స్టేషన్. మనము సనత్ నగర్ పైనుంచి వెళ్తున్నాం కాబట్టి ఈ సైడ్ నుంచి మాకు ఇది దగ్గర కాబట్టి ఇటు నుంచి వెళ్ళిపోతున్నాము. సో మీరు మెట్రోకి కూడా ఈజీగా రావచ్చు అక్కడికైతే. ఇది రసూల్పురా మెట్రో స్టేషన్. ఇక్కడ నుంచి ఇంకా స్ట్రైట్గా వెళ్ళిపోవాలి. సో నెక్స్ట్ సనత్ నగర్లో అయితే ఎంటర్ అయిపోయాము మనము. ముందు చూస్తూ ఉంటే మీకు సనత్ నగర్ కనిపిస్తుంది. ఇది వెళ్తూ ఉన్నాగా. సో ఇది వచ్చేసి ఈ నుంచి మనము రైట్ అయితే తీసుకోవాలి. వీడియో మొత్తం పెడితే ఇంకా చాలా లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను కట్ చేసేసాను అనమాట సగానికి అన్నీ కూడా. అండ్ ఇది సనత్ నగర్, స్ట్రైట్గా వెళ్తే బాలనగర్ వచ్చేస్తుంది. సో మనము ఫ్లైఓవర్ పై ఎక్కి ఫ్లైఓవర్ నుంచి లెఫ్ట్ తీసుకోవాలి ఇక్కడ ముందు. సో ఇప్పుడు నెక్స్ట్ ఇది వచ్చేసి సనత్ నగర్ ఫ్లైఓవర్. ఈ ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత ఫ్లైఓవర్ పై నుంచి లెఫ్ట్ తీసుకోవాలి. లెఫ్ట్ తీసుకుంటే ఆ లెఫ్ట్ నుంచే మనకు సనత్ నగర్ అంటే ఎర్రగడ్డ పెట్ అంటే మార్కెట్ స్టార్ట్ అయిపోతుంది. సో ఫస్ట్ టైం నేను ఈ బ్లాగ్ అయితే చేస్తున్నా, ఎందుకంటే నాకు కూడా అంత కెమెరా ఫియర్ చాలా ఎక్కువ ఉంది. సో చూద్దాం ఎలా వస్తుందో అని చెప్పేసి నేనైతే కెమెరా పట్టుకొని బయలుదేరించాను.
సో చూడొచ్చు. అండ్ మనము బైక్ని ఇక్కడే పార్క్ చేయాలి, లేదంటే మేము పార్క్ చేసి వచ్చేసాము. సో పార్క్ చేయకపోతే ఇంకా మనం బైక్ని తీసుకొని ఎక్కడంటే అక్కడ ఆపలేము కాబట్టి మొత్తము బైక్ ఆడపెట్టేసి నడుచుకుంటూ ఎక్స్ప్లోర్ చేద్దామని అయితే వచ్చాము. సో ఇక్కడ చాలా రకరకాలు మీకు కావాల్సిన ప్రతి ఒక్క వస్తువు కూడా దొరికిపోతుంది. అండ్ ఇందులో కొట్టుకొచ్చిన వస్తువులు కూడా చాలా ఉంటాయి. సైకిల్స్ సెకండ్ హ్యాండ్లో కానీ, తర్వాత చాలా వస్తువులు ఉంటాయి మీకు దొరుకుతాయి. అండ్ సెకండ్ హ్యాండ్ వస్తువులన్నీ కూడా మీకు తక్కువ ప్రైస్కే దొరుకుతాయి. సో వీడియో మొత్తం చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. సో వీడియో లాస్ట్లో కలుద్దాం. అక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలి, కానీ మేము ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ అక్కడ నుంచి ఉంటుంది, కానీ మేము ఈ సైడ్ నుంచి సనత్ నగర్ నుంచి వస్తున్నాం కాబట్టి మీకు ఈజీగా ఉంటుంది. ముందు చూపిస్తాను. పెట్స్ కూడా ఉంటాయి, అన్ని రకాల సంబంధించిన సామాన్లు ఏదైనా మీకు ఇక్కడ దొరుకుతాయి అనమాట. సెకండ్ హ్యాండ్లో కానీ బస్ స్టాండ్లో చాలా ఉంది కాబట్టి
300 कम नहीं होगा? क्या कम कितना कम करना होगा? वही मुझे पता नहीं। 300 बोल रहे हैं, कम करना होगा, बोलो 60 बोल रहा हूँ। हाँ सही है। तब अगर तेरा नहीं और थोड़ा दे 300 ओके। तो केवढी ती कोट काय आहे? नारंगी अंब्रेला पैकेट में चलता है। చాలా సేపటి తర్వాత మనకు పెట్స్ ఎక్కడ ఉంటాయో దొరికింది, అదే ఈ ప్లేస్. సో ఇక్కడ ప్రతి సండే అయితే పెట్స్ అయితే తీసుకొచ్చి అమ్ముతారు షాప్ నుంచి. అయితే మనం కొంతమంది చాలామంది కొనుక్కొని వెళ్తూ ఉంటారు ఇక్కడ నుంచి. సో మీకు చూపిస్తాను. ఇక్కడ పర్షియన్ క్యాట్ ఉంది. సో దీని ప్రైస్ వచ్చేసి 7000 అయితే అన్నారు, 7000. అండ్ వాళ్ళ కాంటాక్ట్ కూడా ఇచ్చారు, వాళ్ళ దగ్గర చాలా క్యాట్స్ ఉన్నాయంట. సో వాళ్ళ కాంటాక్ట్ నేను కింద స్క్రీన్ మీద ఇస్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను. సో చూడొచ్చు, ఇది 7000 అన్నారు, కొద్దిగా నెగోషియబుల్గా ఉండని కూడా చెప్పారు. కాబట్టి ఎవరైనా కావాలంటే వాళ్ళకి కాంటాక్ట్ చేసి మీరు కనుక్కోవచ్చు. సో చూస్తున్నారు కదా, ఇది ఫీమేల్ అంట. సో నాకు కూడా క్యాట్స్ గురించి అంత తెలీదు, ఏమైనా ఉంటే నేను ముందు తెలుసుకొని చెప్తాను, దాని గురించి కూడా వీడియో చేస్తాను. ఈ బ్రదర్ వాళ్ళు కూడా నాకు పిలిచారు, అంటే క్యాట్స్ మా దగ్గర మా షాప్కి వచ్చి కూడా ఒక వీడియో చేయండి అని. సో అక్కడ కూడా నేను వస్తానని చెప్పాను అండ్ వాళ్ళ కాంటాక్ట్ కూడా నేను తీసుకున్నాను. సో చూడొచ్చు, ఇవన్నీ కూడా ఇక్కడ కొన్ని నాటుకోళ్ళు అని అమ్ముతున్నారు, కానీ ఇవి నాటుకోళ్ళు కావు, ఇవన్నీ కూడా ఫారం కోళ్ళు, నాటుకోళ్ళు లాగానే ఉంటాయి. ఓకే. అండ్ దాని తర్వాత ఇక్కడ కొన్ని కాక్టైల్స్ ఉన్నాయి, దాంతోపాటు చాలా రకాల చిలుకలు అయితే ఉన్నాయి. సో కాక్టైల్ ప్రైస్ వచ్చేసి 3000 పేర్ అలా అన్నారు. ఈ పౌరాల ప్రైస్ వచ్చేసి 600 పేర్. సో చూడొచ్చు, ఇవన్నీ కూడా నార్మల్ మనం. అండ్ ఇక్కడ క్యాట్స్ ఉన్నాయి, వీటి ప్రైస్ అయితే నేను అడగలేదు. సో వీళ్ళ ఓనర్ ఎవరో కూడా తెలియదు, అంటే ఇక్కడ లేరు. సో చాలా పెట్స్ అక్కడ చాలా ఉన్నాయి కాబట్టి వాళ్ళు వేరు ఉన్నాయి. ఇవి వచ్చేసి ర్యాబిట్స్, చూడండి ఎంత క్యూట్గా ఉన్నాయి. ఈ ర్యాబిట్ ప్రైస్ వచ్చేసి మనకు 1300 పేర్ అయితే అన్నారు. సో చూడొచ్చు, ఈ ర్యాబిట్స్ అన్నీ కూడా చాలా క్యూట్గా ఉన్నాయి ఇవైతే. ఓకే. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాట్స్ ఉన్నాయి, కూడా చాలా పెద్ద స్టేజ్లో, అంటే బ్రీడింగ్ పేర్స్ అనుకుంటా ఇవన్నీ కూడా. ఎక్కువ పప్పీస్ అయితే రాలేదు మార్కెట్లో, ఇది ఒకటే కనిపించింది. ఈ పప్పీ ప్రైస్ వచ్చేసి 12000 అయితే అన్నారు, మరి ఏ బ్రీడో కూడా తెలీదు. ఈ క్యాట్స్ చూడండి ఎంత బాగున్నాయి, అసలు మామూలుగా లేవు, మొత్తానికి పులిలాగానే కనిపిస్తుంది పిల్లిని చూస్తూ ఉంటే. చూడండి ఎంత క్యూట్గా ఉందో అసలు అది. ఓకే. నెక్స్ట్ ఈ పప్పీతో నేను ఒక ఫోటో అయితే తీసుకున్నా, ఎందుకంటే తమ్నేల్ కోసం. అండ్ ఈ ర్యాబిట్ ఇవి గిన్ని పిగ్స్, ఇవి వచ్చేసి పేరు 1200 అయితే అన్నారు. సో 3 ఇవన్నీ కూడా సేల్ అవుట్ అయ్యాయంట. సో వేరే వాళ్ళు తీసుకెళ్తున్నారు. సో గిన్ని పిగ్స్ చూసారు కదా ఎంత బాగున్నాయి ఇవి 1200 పేరు. తర్వాత ఇక్కడ కూడా కొన్ని ర్యాబిట్స్ ఉన్నాయి. బడ్జెట్స్ వచ్చేసి వీటి ప్రైస్ వచ్చేసి 500 నుంచి 600 అలా ప్రైజెస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ కాకుండా మీరు కొద్దిగా ప్రైజెస్లో నెగోషియబుల్ అయితే ఉంటుందంట. సో చూడొచ్చు, ఇక్కడ కూడా బడ్జెట్స్ ఉన్నాయి. టూ వేరియేషన్స్, కొన్ని బ్రీడింగ్ పేర్స్ ఉన్నాయి, కొన్ని చిన్నవి ఉన్నాయన్నమాట. చిన్న వాటికి కొద్దిగా ప్రైస్ తక్కువ ఉంటుంది. సో ఇక్కడ కొన్ని ఇంకా చాలా రకాల బర్డ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. అండ్
దాని తర్వాత కొన్ని ఇక్కడ 2 పప్పీస్ అయితే ఉన్నాయి. ఇవైతే చాలా క్యూట్గా ఉన్నాయి. సో చూడొచ్చు మీరు. అండ్ ఇక్కడ కొన్ని పావురాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా 600 ప్రైస్. ఫైనల్గా ఎర్రగడ్డ మార్కెట్లో వ్లాగ్ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. పెట్స్ కూడా మీకు చూపించాను. సో ప్రైజెస్ అన్నీ కూడా కింద నేను యాడ్ చేస్తాను. అయిపోయిన తర్వాత ఇప్పుడైతే నేను షూట్ చేస్తున్నాను కాబట్టి. అండ్ ప్రతి ఒక్కటి డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. అంటే మొత్తం క్లియర్గా చూపించలేకపోయా, ఎందుకంటే ఇక్కడ అంత వీడియోస్కి అలో చేయరనమాట. అంటే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉంటారు, ఎందుకంటే కొన్ని కొట్టుకొచ్చిన సామాన్లు ఉంటాయి. చూడొచ్చు. ఇప్పుడు మేము రిటర్న్లో వెళ్ళిపోతున్నాము. ఆల్మోస్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. లాస్ట్ వీక్ అంటే అక్కడ వెళ్తే మాత్రం అక్కడ నుంచి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ వస్తుంది. అక్కడ నుంచి వస్తేనే మీకు మెయిన్ మార్కెట్ అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. ఇక్కడ వెళ్తున్న కొద్దీ మీకు మార్కెట్ అనేది ఎండ్ అయిపోతుంది. సో ఇదనమాట. ఫైవ్ పేజెస్ మన సాల్ట్ అండ్ సాల్ట్ बोलो दे दो एक साल्ट है मसाला है तो साल्ट इसमें छोड़ दो. हाँ छोड़ दो. ఫైనల్గా అంతే గాయ్స్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఎంతమంది పెట్ లవర్ ఉన్నారో కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ ఈ వీడియోలో ఏమైనా ఏమనిపించిందో ఒకసారి కామెంట్ చేసి చెప్పండి, నాకు కూడా అర్థమవుతుంది కదా. అండ్ ముందు ఇంకా మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. అండ్ అవన్నీ మిస్ అవ్వకూడదంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇప్పుడు మేము అయితే ఈ నుంచి స్టార్ట్ అయిపోతున్నాం ఇంటికి. సో చాలా అలసిపోయాం కాబట్టి ఇక్కడ కొద్దిగా సోడా అయితే తాగుతున్నాము. సోడా తాగేసి బయలుదేరేద్దామని చెప్పేసి ఇక్కడ కొన్ని 2 బ్రదర్స్ అయితే పరిచయం అయ్యారు మాకు. సో థ్యాంక్ యూ గైస్. ఈ మా ఫస్ట్ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో ఒకసారి కమెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.